హలో గైస్, వెల్కమ్ టు జనరల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో వచ్చే జనరల్ అవేర్నెస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాము. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే కామన్గా మనకి రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట. ఇవి దీంట్లో ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ అనేటివి ఈజీగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీడియో స్టార్ట్ చేసే ముందర ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రతిభా పాటిల్. ఇలాంటి ఉమెన్ ప్రెసిడెంట్స్ గురించి ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఫస్ట్ మెన్ ప్రెసిడెంట్ ఎవరు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మోడల్లో ఉండే ప్రతి క్వశ్చన్ మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఇలాంటి మోడల్లో ఉండే కాంటాక్ట్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ప్రతిభా పాటిల్. ఇలాంటి ఉమెన్ ప్రెసిడెంట్స్ గురించి ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, ఫస్ట్ మెన్ ప్రెసిడెంట్ ఎవరు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మోడల్లో ఉండే కాంటెక్స్ట్ అంతా మనం తెలుసుకుని ఉండాలి. ప్రతిభా పాటిల్ గారు 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నమోదయ్యారు. 2007 నుంచి 2012 వరకు సర్వ్ చేశారనమాట. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా విన్ ఇట్స్ ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్? మనకి 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో మనకి ఇండియాకి ఫస్ట్ వరల్డ్ కప్ అనేది వచ్చింది. వెస్టిండీస్ని ఓడించి మనము ఇండియా విన్ అయిందనమాట. ఫస్ట్ వరల్డ్ కప్ అనేది 1983లో వచ్చింది. కాబట్టి సెకండ్ వరల్డ్ కప్ ఎప్పుడు వచ్చింది, మనకి ఏ కెప్టెన్సీలో వచ్చింది? ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అన్ని మనం తెలుసుకుని ఉండాలి. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మిజోరాం? ఐజ్వాల్ అనమాట. ఐజ్వాల్ ఈజ్ ఆల్సో ది లార్జెస్ట్ సిటీ ఇన్ మిజోరాం అనమాట. అందుకే క్యాపిటల్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్క క్యాపిటల్ మనకు తెలిసి ఉండాలి. ఇండియాలో ఉండే ప్రతి స్టేట్ యొక్క క్యాపిటల్ అనేది మనకు తెలిసి ఉండాలి. సీ రూట్ ఎవరు కనుక్కున్నారంటే ఫస్ట్ టైం మనకి వాస్కో డ గామా. విచ్ రివర్ ఈస్ కాల్డ్ ద సారో ఆఫ్ బెంగాల్? సారో ఆఫ్ బెంగాల్ అని ఏ రివర్ని పిలుస్తారు అంటే దామోదర్. ఎందుకంటే ఫ్రీక్వెంట్ ఫ్లడ్స్ అనేటివి ఎక్కువ జరుగుతాయి కాబట్టి అక్కడ సారో ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారనమాట అక్కడ నిక్ నేమ్గా. మనకి రివర్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఈజీగా అడుగుతాడనమాట. ఖచ్చితంగా రివర్స్ గురించి తెలుసుకోండి. హూ రోట్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా? జవహర్లాల్ నెహ్రూ. డిస్కవరీ ఆఫ్ ఇండియాని ఎవరు రచించారు అంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట. ఇట్లా ఆథర్స్ కూడా మనకి ఖచ్చితంగా అడుగుతాడనమాట క్వశ్చన్స్. వాట్ ఈస్ ద కెమికల్ సింబల్ ఆఫ్ సోడియం? అంటే సోడియం ఒకటే అడుగుతారని గ్యారంటీ లేదనమాట. మరి ప్రతి ఒక్క పీరియాడిక్ టేబుల్లో ఉండే ప్రతి ఒక్క కెమికల్ సింబల్ అనేది మనకు తెలుసుకొని ఉండాలి. దాని యొక్క అటామిక్ వెయిట్, దాని యొక్క అటామిక్ నంబర్ అనేది ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలన్నమాట మనకి. వెన్ ఈజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్? June 5th. మనకి ఎవ్రీ డే యొక్క స్పెషాలిటీ తెలిసి ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఈరోజు ఏ స్పెషాలిటీ ఉంది ఈరోజు అనేది మనకు తెలిసి ఉండదు. ఎవ్రీ డే స్పెషాలిటీ మనకు తెలిసినట్టయితే దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విచ్ ముఘల్ రూలర్ బిల్ట్ ది తాజ్ మహల్? షాజహాన్. ఇది తెలుసు మనకి. కానీ ముఘల్ రూలర్ ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, అసలుకి ముఘల్ రూలర్ ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు ఉన్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అనమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? స్కిన్ అనమాట. స్కిన్ అనేది మనకి లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. కాబట్టి బయాలజీ నుంచి కూడా అట్లీస్ట్ 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఈజీగా అడుగుతూ ఉంటాడు. మనం బయాలజీలో ఉండే ప్రతి ఒక్క టాపిక్ అనేది తెలుసుకుని ఉండాలి. Who was the founder of the Maurya Empire? Chandragupta Maurya. Which planet is known as the red planet? Mars. Who gave the slogan Jai Jawan Jai Kisan? Lal Bahadur Shastri. What is the currency of Japan? Yen. కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ యొక్క కరెన్సీ అనేది మనం తెలుసుకుని ఉంటే బెటర్. ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్? 1949. కాబట్టి ఏ ఇయర్లో కాన్స్టిట్యూషన్ బిల్ చేశారు, ఏ ఇయర్లో మనకి అడాప్ట్ చేశారు, ఏ ఇయర్లో అసలుకి మనము స్టార్ట్ చేశారు అనేది ప్రతి ఒక్కటి మనం తెలుసుకుని ఉండాలన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ఎవ్రీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. హూ ఈజ్ నౌన్ యాజ్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ద భూపాల్ గ్యాస్ ట్రాజెడీ అక్కర్డ్ ఇన్ విచ్ ఇయర్? 1984. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ యూనివర్స్ కాల్డ్ కాస్మాలజీ? మనకి స్టడీ గురించి ఖచ్చితంగా అడుగుతాడు. స్టడీ ఆఫ్ లైఫ్ ఏది? బయాలజీ. అట్లా స్టడీ ఆఫ్ అనే దాని గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. విచ్ గ్యాస్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి ఖచ్చితంగా మనకి తెలుసుకొని ఉండాలి. విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా ఇన్ ఇండియా? రాజస్థాన్. రాజస్థాన్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అన్ ఇండివిజువల్
ఒలింపిక్ గోల్డ్ మెడల్. అభినవ్ బింద్రా షూటింగ్లో వచ్చింది, తనకి 2008లో వచ్చింది అనమాట ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనేది. వాట్ డస్ జీడిపి స్టాండ్స్ ఫర్? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. కాబట్టి అబ్రివేషన్స్ కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి డిక్షనరీలో కానీ మనం చూసినట్టయితే ఖచ్చితంగా దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. విచ్ ఇండియన్ ఫెస్టివల్ ఈజ్ నోన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్? దివాళీ. కాబట్టి ఫెస్టివల్స్ గురించి కూడా తెలుసుకోండి. మెయిన్గా రైల్వేస్ గురించి తెలుసుకోండి. రైల్వేస్లో ఉండే చైర్మన్స్ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలన్నమాట. రైల్వేస్ జీకే అనేది సపరేట్ ఉంటుంది. రైల్వే జీకే గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. విచ్ విటమిన్ ఈజ్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ సన్లైట్? విటమిన్ డి. కాబట్టి బయాలజీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, కాబట్టి 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వాట్ ఈస్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా? బనియన్ ట్రీ. నేషనల్ బర్డ్ ఏది? నేషనల్ యాంథమ్ ఏది? నేషనల్ ప్రతి ఒక్కటి నేషనల్ అనేటివి ఉండేటువంటి ప్రతి ఒక్కటి మనకు తెలిసి ఉండాలన్నమాట. ఖచ్చితంగా దాంట్లో నుంచి 1 to 2 క్వశ్చన్స్ అనేటివి ఈజీగా అడుగుతారు. హూ రోడ్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇన్ విచ్ సిటీ ఈస్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లొకేటెడ్ అని అన్నాడు. కేవాడియా గుజరాత్లో ఉందన్నమాట స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? గోవా. విచ్ ఆర్గన్ ప్యూరిఫైస్ అవర్ బ్లడ్? కిడ్నీ. హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్? అలెగ్జాండర్ గ్రాహం బెల్. Which planet is closest to the sun? Mercury. What is the full form of ISRO? Indian Space Research Organization. Who was the first PM of independent India? Jawaharlal Nehru. What is the main component of LPG? Butane and propane. Which city is known as the Pink City of India? Jaipur. When is Indian Independence Day celebrated? 15th August. ఇప్పుడు వరకు ఎన్ని ఇండిపెండెన్స్ డేస్ జరిగినాయో కమెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి ఉంది, కమర్షియల్ క్యాపిటల్ ఒకటి ఉంది. ఈ రెండు మనము తెలుసుకోవాలి ఖచ్చితంగా. హూ ఇస్ ద కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ 2025 అనేది ఈ క్వశ్చన్ మీరు చేసి కమెంట్ రూపంలో తెలపండి. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? గంగా. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యునెస్కో? యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందో మనకి కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఉండే క్వశ్చన్స్ ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ అనేవి మినిమం 2025లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి ఇంపార్టెంటే అక్కడ. ఆల్ ద బెస్ట్ టు ఎవరీవన్. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలిగినారో కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.